ప్రైజ్ బీ టు ది లార్డ్. ప్రభునందు మీ అందరికీ కూడా నా హృదయపూర్వక ప్రేమవందనాలు తెలియజేస్తూ ఈ ఉదయకాల ధ్యానాల కొరకు మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. ఈ దినం కొరకు ఏర్పాటు చేయబడిన వాక్య భాగాన్ని చదువుతూ ఉన్నాను. కొలస్సీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 12వ వచనాన్ని చదువుతూ ఉన్నాను. తేజోవాసులైన పరిశుద్ధుల స్వాస్థ్యములలో పాలువారొకటకు మనలను పాత్రులుగా చేసిన తండ్రికి మీరు కృతజ్ఞతాస్తుతులు చెల్లించవలెననియు దేవుని బతిమాలుచున్నాము. ఆయన మనలను అంధకార సంబంధమైన అధికారంలో నుండి విడుదల చేసి తాను ప్రేమించిన తన కుమారుని యొక్క రాజ్యాన్ని నివాసులుగా చేసెను. ప్రభునందు ప్రియులారా, ఈ ఉదయకాలపు ధ్యాన వాక్యాలు వినిచున్న ప్రియ సహోదరి సహోదరులారా, మీ అందరికీ కూడా నా హృదయపూర్వక ప్రేమవందనాలు తెలియజేస్తూ ఉన్నాను. చదవబడిన మాట కొన్ని నిమిషాలు ధ్యానపూర్వకంగా నేర్చుకుందాం. ఇక్కడ తేజోవాసులైన పరిశుద్ధుల స్వాస్థ్యములలో పాలువారొకటకు మనలను పాత్రులుగా చేసిన తండ్రికి కృతజ్ఞతాస్తుతులు చెల్లింపవలెననియో దేవుని బతిమాలుకొనుచున్నాను అంటున్నాడు. నిజమే ప్రియులారా, దేవుని యొక్క స్థితిని బట్టి ఆయనకు తగినట్లుగా మనం ఉండటానికి దేవుడు పిలుస్తూ ఉన్నాడు. సంపూర్ణంగా ఉండటానికి పిలుస్తున్నాడు. తేజోవాసులైన పరిశుద్ధుల స్వాస్థ్యములలో పాల్గొనడానికి తండ్రి పాత్రులుగా చేస్తూ ఉన్నాడని మరి స్పష్టం చేస్తూ ఉన్నాడు. చూసినట్లయితే అపోస్తుల కార్యములు 20వ అధ్యాయము 32వ వచనంలో, అపోస్తుల కార్యములు 20వ అధ్యాయము 32వ వచనం, ఇప్పుడు దేవునికి ఆయన కృపా వాక్యమునకు మిమ్మలను అప్పగించుచున్నాను. ఆయన మీకు క్షేమాభివృద్ధి కలుగజేయుటకును పరచబడిన వారందరిలో స్వాస్థ్యమును గ్రహించుటకును శక్తిమంతుడు. కనుక ఆయన శక్తిమంతుడు. ఇప్పుడు దేవునికి ఆయన కృపా వాక్యమునకును మిమ్మలను పిలిచి మిమ్మును అప్పగించుచున్నాను. ఆయన మీకు క్షేమాభివృద్ధి కలుగజేయుటకును పరిశుద్ధపరచబడిన వారందరిలో స్వాస్థ్యమును గ్రహించుటకును శక్తిమంతుడు. కనుక ఆయనే శక్తిమంతుడు. ఆయనను బట్టి మనము మరి పరిశుద్ధపరచబడుతూ ఉన్నాము అని అక్కడ స్పష్టం చేస్తున్నాడు. ఆయన ఇంకా అంటాడు కదా, ఆయన పాత్రులుగా చేసిన తండ్రికి తగినట్లుగా మనం ఉండాలని ఆయన జ్ఞాపం చేస్తూ ఉంటున్నాడు. కనుక మనం అందరము కూడా దేవునికి తగినట్లుగా ఉండటానికి దేవుడు కృప చూపిస్తూ ఉన్నాడు. కనుక ఆయన కృప వాత్సల్యత మన మీదికి వచ్చినట్లుగా మనం ఎప్పటికీ కూడా విధేయత చూపిన వారుగా ఉండాలి. అందుకనే ఆ మాట అంటాడు, ఆయన మనలను అంధకార సంబంధమైన అధికారములో నుండి విడుదల చేసి తాను ప్రేమించిన తన కుమారుని యొక్క రాజ్య నివాసులుగా చేసెను. ఆ కుమారుని యందు మనకు విమోచనము అనగా పాపక్షమాపణ కలుగుచున్నది. ఆ కుమారుని యందు విమోచనము పాపక్షమాపణ కలుగుచున్నది అని చెప్తా ఉన్నాడు. కనుక ప్రభునందు ప్రియులారా, దేవుని చేత ప్రేమింపబడిన వారిలాగా, దేవుని చేత ప్రత్యేకింపబడిన వారుగా మనం ఉన్నాము అని అంటే అది కేవలము దేవుని కృప మాత్రమే, దేవుని ప్రేమ మాత్రమే, దేవుని చిత్తము మాత్రమే. దేవుని చిత్తానుసారంగా నడుచుటలో దేవుని కృప సమృద్ధిగా ఉంటుందనే సంగతిని దేవుడు జ్ఞాపం చేస్తున్నాడు. ఆయన కృప కాపుదల మనకు ఎల్లప్పుడూ ఉండులాగున ప్రార్థనాపూర్వకంగా ఉందాం. ఆయన చిత్తంలో నెరవేరుటకు ఆయన చెప్తా ఉన్నాడు కదా, తేజోవాసులైన పరిశుద్ధుల స్వాస్థ్యములలో పాలువారొకటకు మనలను పాత్రులుగా చేశాను. కనుక అంత గొప్ప ధన్యత చేస్తూ ఉన్నాడు. దేవుని మందిరానికి వెళితే పట్టించుకోకపోయినా, లేకపోతే సేవకుడు ప్రార్థన చేయకపోయినా మనం పర్వాలేదు, కానీ తేజోమయుడైనటువంటి వారిలో మనలను ఆయన కృప చూపించేవాడుగా ఉన్నాడు గనక, పాలువారొకటకు మనలను పాత్రులుగా చేశాడు గనక ఆయనకే కృతజ్ఞతాస్తుతి చెల్లించాలి, ఆయననే కొనియాడాలి, ఆయన్నే ప్రార్థన చేయాలి. కనుక ఆయన చిత్తాన్ని బట్టి మనము మరి దేవుని ప్రేమలో ఎదుగులాగున మనకందరికీ దేవుని కృప సమృద్ధిగా కలుగునుగాక. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ నమ్మకమైన మా పరలోకపు తండ్రి, నీకు వందనాలు స్తోత్రములు చెల్లించుకుంటున్నాను. కరుణగల రాజా, ప్రేమ కలిగిన తండ్రి, కృప కలిగిన రాజా, కృపామయుడా, నీకు వందనాలు స్తోత్రములు చెల్లించుకుంటున్నాను. మహిమ కలిగిన
రాజు నైనా నీకు స్తోత్రాలు, మహిమాన్వితుడు నైనా నీకు స్తోత్రాలు. నీ గొప్ప కృప, గొప్ప దయ, గొప్ప దీవులు మాపై ఉంచిన విధానమును బట్టి నీకు స్తోత్రాలు. తేజో వాసులైన వారితో ప్రభా పాలువారుగా మమ్మల్ని ఉంచుతున్నావు, అందును బట్టి నీకు వందనాలు, స్తోత్రములు చెల్లించుకున్నాను. ఈ ఉదయ కాలంలో ప్రభా మమ్మల్ని ప్రేమించిన నీవు ప్రభా నీ ప్రేమ చేత మమ్మల్ని నడిపించండి. బలహీన సమయంలో బలపరిచే దేవుడు, ఆరోగ్యం ఇచ్చే దేవుడు, స్వస్థపరిచే దేవుడు కదా నాయన. మా స్వస్థత కార్యాలు జరిగించి మీరు మహిమ పొందమని అడుగుచున్నాను తండ్రి. అని గొప్ప దేవానికి స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను నాయన, సహాయం చేయండి. అలాగే ప్రభా నాయన విజయబాబుని, అలాగే ప్రభా పద్మజాని మీరు జ్ఞాపం చేసుకుని కుమార్తెను కుమారుని ప్రభు దేశానికి తోడుకుని వచ్చారు, అందరూ బట్టి నీకు వందనాలు, స్తోత్రములు తండ్రి. ప్రభా బిడ్డలు ఉన్న రోజులు నీ కాపుతల భద్రత దయచేయండి. జస్టిని దీవించండి, జస్టిని మీరు ఆశీర్వదించి నీ కృపలో భద్రపరిచి మీరు మహిమ పొందమని అడుగుచున్నాను. అలాగే చిట్టుబాబు గారి యొక్క కుమార్ డాక్టర్ బాబుని, అలాగే కుమార్తె జీవన్ జ్యోతిని కూడా జ్ఞాపం చేసుకుని వారిని కూడా దీవించి ఆశీర్వదించమని అడుగుచున్నాను. అలాగే ప్రభా శ్యామ్ సతీష్ గారి యొక్క భార్య, కుమార్తె, కుమారుడు కూడా రావడానికి ఇచ్చిన కృపను బట్టి నీకు స్తోత్రాలు. వారిని కూడా దీవించి ఆశీర్వదించి నీ కృప చూపించండి. వారికి కావాల్సిన దీవెన ఆశీర్వాదాలు దయచేస్తూ నీ ప్రేమలో ముందుకు సాగడానికి నీ కృప చూపించండి. బిడ్డలకు కావాల్సిన మంచి కృప, మంచి దయ, మంచి దీవులు ఎల్లప్పుడూ ప్రభు వారి కుటుంబాలకు అందించి మీరు మహిమ పొందుతారని ఈ దీని సేవకుడిగా దీనుడిగా నేను చేస్తున్నటువంటి ప్రార్థన ఆలకించి శుభాశీర్వాదాలు దయచేయమని అడుగుచున్నాను తండ్రి. అయిన గొప్ప రజానికే స్తోత్రాలనైనా, పరిశుద్ధ రజానికే స్తోత్రములు చెల్లించుకుంటున్నాను నాయన. నాయన నీ కృప, కనికరములు, దీవెనాశీర్వాదాలు మా అందరిపై నుంచి నడిపించండి నాయన. నీ కుమారుడు బాబ్జీ గారిని జ్ఞాపం చేసుకుని ప్రభా ఆయన ప్రభా నేను నీ కృపచేత నడిపించిన విధానమును బట్టి నీకు వందనాలు, స్తోత్రములు చెల్లించుకుంటున్నాను. వీడిని మీరు దర్శించిన విధానమును బట్టి నీకు స్తోత్రాలు నాయన. నీ కుమారుడు ప్రభా నాయన బైబిల్ నాయన కాలేజీ నుంచి ప్రభా గ్రాడ్యుయేషన్ తీసుకోవడానికి, నేను ఆర్డినేషన్ తీసుకోవడానికి ఇచ్చిన కృపను బట్టి నీకు స్తోత్రం. నీ సేవకుడిగా బిడ్డను వాడుకొని నాయన దుబాయ్ ప్రాంతంలో నీ యొక్క మందిరంలో ప్రభా గొప్ప సేవకునిగా వాడుకుంటున్నారు, అందరు బట్టి నీకు స్తోత్రాలు. నీ సేవా పరిచయలో ఎల్లప్పుడూ ప్రభా వారిని దీవించి ఆశీర్వదించి నీ కృప చూపించమని అడుగుచున్నాను తండ్రి. నీకు స్తోత్రాలు నాయన. నీ గొప్ప కృప, గొప్ప దయ, గొప్ప దీవులు ఎల్లప్పుడూ ప్రభా కుటుంబాలపై నుంచి నడిపించి మీరు మహిమ పొందమని అడుగుచున్నాను. అలాగే తేజాని నాయన కందిగట్ల తేజాన్ని బట్టి నీకు స్తోత్రాలు తండ్రి. యవనస్తుని మీరు దీవించి ఆశీర్వదించి నీ కృపలో భద్రపరచండి నాయన. తల్లిదండ్రులు ప్రభా కేపీ రాజు గారిని, అలాగే వారి తల్లిగారిని కూడా దీవించి ఆశీర్వదించి నీ కృపలో భద్రపరుస్తూ నీ కృప, కనికరములు, దీవెన ఆశీర్వాదాలు వారిపైన ఉంచమని అడుగుచున్నాను. నీకు మెండైన దీవెనలు, ఆశీర్వాదాలు ఎల్లప్పుడూ ప్రభా వారి కుటుంబాలకు అందించి మీరు మహిమ పొందుతారని ఈ ఉదయకాలపు ప్రార్థన ఆలకించి మాకందరికీ కావాల్సిన సహాయం దయచేయండి. ఇంజేటి రత్నరాజు గారి యొక్క కుమార్తె వివాహము ఆశీర్వాదకరంగా జరిపించారు నేను. భార్య బిడ్డలు భార్య భర్తలను నేను జతపరిచిన వధూవరులను ఇద్దరిని కూడా మీరు ఆశీర్వదించి దీవించి మీరు మహిమ పొందమని అడుగుచున్నాను. నీకే మహిమ, ఘనత, ప్రభావం చెల్లించుకుంటూ ఆయన సహాయం చేయమని అడుగుచున్నాను తండ్రి. మెట్టుకు మమ్మల్ని అందరినీ క్షేమంలోనికి నడిపించండి. మనం ముఖ్యంగా ప్రభా ఆయన మార్తమ్మ గారి కుమార్తె అనుష్యాన్ని బట్టి నీకు స్తోత్రాలు ఆయన. నేను బయలుదేరి ప్రభా హైదరాబాద్ వచ్చింది నేను ఈ ఉదయకాలం ప్రభా దుబాయ్ ప్రయాణమై వెళుతూ ఉంటుండగా ప్రభా క్షేమకరమైన ప్రయాణం బిడ్డకు దయచేయండి. దుబాయ్ వెళ్ళి క్షేమంగా వెళ్ళి మళ్ళీ కృప మంచి ఆరోగ్యంతో చక్కగా పనిచేసుకోవడానికి కూడా సహాయం చేయండి. విడిచి వెళ్ళిన బిడ్డలను ప్రభా భర్తను క్షేమంగా కాపాడి కృపలో భద్రపరుస్తూ నీ కృపాదీవుల ఆశీర్వాదాలు దయచేసి మీరు మహిమ పొందుతారని ఈ ఉదయకాలపు ప్రార్థన ఆలకించండి. నీ కృపాదీవుల ఆశీర్వాదాలు దయచేస్తూ అలాగే నాగమణిని బట్టి నీకు స్తోత్రాలు. నాగమణిని వారి కుమార్తె గంగోత్రి క్షేమంగా కాపాడి నీ కృపలో భద్రపరిచి గంగోత్రికి కావాల్సిన మంచి ఆరోగ్యం దయచేయమని మీరే మహిమ, ఘనత, ప్రభావం పొందుకోమని యేసు ఉన్నత నామమున అడిగి వేడుకుని ప్రార్థన చేయుచున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్. ప్రభునందు పాస్టర్ కిషోర్.